హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఈరోజు వచ్చేసి సండే అండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఈరోజు నేను ఈ టైం నుంచి వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ముందుగా నేను కుక్కర్ విజిల్ నేను బయటికి వెళ్ళొచ్చాను. ఎక్కడికి అనంటే మోడ్రన్కి, నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ అండ్ న్యాచురల్స్కి వెళ్ళాను. ఈరోజు వెజిటబుల్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ అదేంటి ఊరికే ప్యూర్ అండ్ న్యాచురల్స్, మొన్ననే కదా వీడియో పెట్టావు, మళ్ళీ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కూడా. ఏమని చెప్పాను? ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోవట్లేదండి, వెజిటబుల్స్ అయితే నేను 3 డేస్కి ఒకసారి తెచ్చుకుందాము అని అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు అని చెప్పాను కదా. అందుకని ఇక నాకు మొన్న నేను వీడియోలో మీకు షూట్ చేసింది తనోజ్కి బర్త్డేకి ముందు అనమాట. 15th అట్లా వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఈరోజు 18th ఈరోజు. మరి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అన్ని వెజిటబుల్స్ అయితే మనం తెచ్చుకోలేము కదండి, చాలా ఉంటాయి వెరైటీస్. ఇక తీసుకురావడానికి మనం తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, బయట ఉంటే ఖరాబ్ అయిపోతాయి. అందుకని నేను ఒక 2-3 వెరైటీసే తెచ్చుకుంటా ఉన్నాను. ఈ రోజు నేను ప్యూర్ అండ్ న్యాచురల్స్కి వెళ్ళానని చెప్పాను కదా, అలానే మోడ్రన్కి కూడా వెళ్ళాను. మోడ్రన్లో ఏమేమి తీసుకొచ్చానో ఇక్కడ మీకు చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ అండ్ న్యాచురల్స్లో ఓన్లీ వెజిటబుల్సే కదా తీసుకొచ్చుకునేది, అవి నేను పెద్దగా చూపించేది ఏముంటుంది. కాకపోతే ఒకసారి చెప్తాను ఏమేమి తెచ్చానో. మళ్ళీ సెకండ్ విజిల్ వచ్చింది. పొటాటోస్ పెట్టాను నేను స్టవ్ మీద. బయట నుంచి రాగానే ఇక వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా, వెజిటబుల్స్ లేవు, అందుకోసమని పొటాటోస్ అయితే నేను ఇక్కడ బాయిల్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ చేయాల్సింది మిస్ అయింది, ఇప్పుడు చేశాను, కుక్కర్లో పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ అని అన్నాను కదా, ఏం తీసుకున్నానంటే ఫ్రూట్స్ వచ్చేసి బనానాస్ అను గువావా తీసుకున్నాను. నెక్స్ట్ వెజిటబుల్స్ అయితే టమాటా, పచ్చిమిర్చి అసలు కంపల్సరీ అనమాట. ఇక అవి లేకపోతే ఇక అసలు కిచెన్లో ఏమీ పనే జరగనట్టుగా అనిపిస్తుంది నాకైతే. అందుకని అవి తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర, గోంగూర, వెజిటబుల్స్ ఏం తీసుకున్నానబ్బా, దొండకాయ, బెండకాయ 2 తీసుకున్నాను ఈరోజు. మీకు ఒకటి వీడియో వైరల్ అవుతూ ఉండేది కదా, అల్లు అర్జున్ వాళ్ళ కూతురు దొండకాయ, బెండకాయ, నువ్వు నా గుండెకాయ అని. నాకు ఈరోజు ఇప్పుడు అదే గుర్తొచ్చింది. కన్నా కుక్కర్ బంద్ చేయనా, ఎందుకో నాకు ఆ బెండకాయ, దొండకాయ అని ఇప్పుడు మీకు వీడియోలో చెప్తూ ఉంటే నాకు ఆ పాప చెప్పింది గుర్తొచ్చింది. బెండకాయ, దొండకాయ, నువ్వు నా గుండెకాయ అని వాళ్ళ డాడీతో చెప్తూ ఉంది కదా. సేమ్ ఈరోజు అలానే నేను కూడా బెండకాయలు, దొండకాయలు 2 తీసుకొచ్చాను. అంతే. ఇక వెజిటబుల్స్ అయితే పెద్దగా ఇక ఉన్నాయి, ములక్కాయలు అవి ఉన్నాయి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో వంకాయలు ఉన్నాయి, అవి మాత్రం వండలేదు నేను, అలానే ఉండిపోయినాయి. ఈ రోజైతే అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సోదంతా చెప్పాను కదా, ఒక మంచి ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. నేను ప్యూర్ అండ్ న్యాచురల్స్కి వెళ్ళాను కదా, అక్కడ మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ కలిశారు. తన పేరు వచ్చేసి హిమబిందు. సబ్స్క్రైబర్ అని అనడం కంటే మన ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మన ఫ్రెండ్సే కదండి. అందుకని హిమబిందు గారు కలిశారు నన్ను అక్కడ. తను పలకరించారు, నన్ను గుర్తుపట్టారు. నేను ఫస్ట్ చూసినప్పుడు అంటే నన్నేనా అని అనుకున్నా. నేను ఒకవేళ ఏమైనా బ్యాక్ సైడ్ ఉంటే ఎవరినైనా పలకరిస్తున్నారేమోలే అని అనుకున్నాను. తర్వాత నాతో చెప్పారు, నేను మీ ఛానల్ని ఫాలో అవుతాను అని చెప్పేసి. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నేను అంతకుముందు ఒకసారి ఎగ్జిబిషన్లో నన్ను మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ కలిసి మాట్లాడారు అప్పుడు ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడే అనమాట. నేను రిలయన్స్కి అలా వెళ్తూ ఉంటాం. అందులోనూ ఇప్పుడు మనం మాస్కులు అవి పెట్టుకుంటూ ఉంటాం కదండి, మనల్ని తొందరగా అనిపించవచ్చు కానీ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళైనా కాదా అది కొంచెం పక్క జరుపుమమ్మ, వాళ్ళైనా కాదా అని అనేసి అనుకొని పలకరించరు కదా. 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటాం జనరల్గా. ఇక నాకు అప్పుడు కలవడమే అనమాట ఎగ్జిబిషన్లో ఒక సబ్స్క్రైబర్. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడ కలిశారు. మాట్లాడదాం అనిపించింది, అంటే జస్ట్ పలకరించాను అంతేగాని ఎందుకో మాట్లాడాలంటే కొంచెం భయంగా అనిపించింది. అంటే ఏమన్నా అనుకుంటారేమో, పక్కన ఉంటారు కదా వాళ్ళ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఉంటారు కదా. ఈరోజు నేను మా బాబుతో వెళ్ళాను. మళ్ళీ అంటే ఎప్పుడు వీడియోలో చూస్తూ డైరెక్ట్గా మనిషిని కనిపించాం కదా, మాట్లాడదామని అనిపించింది. ఎందుకో కొంచెం నెర్వస్గా అనిపించింది నాకైతే. ఏమనుకోవద్దు హిమబిందు గారు, మీరు దాన్ని ఫాలో అవుతాను, వీడియోస్ చూస్తూ ఉంటానని చెప్పారు కదా. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. రాగానే వెంటనే మళ్ళీ ఈ బిట్ ఎక్కడ మర్చిపోతాను అని చెప్పేసి రాగానే వీడియో అయితే షూట్ చేశాను. మీరు అక్కడ నన్ను అంటే పలకరించినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజైతే ఇదండి సంగతి. ఇక మనం కిచెన్లో వంట సెక్షన్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు నేను ఫుల్గా నేను కరెక్ట్గా ప్యూర్ అండ్ న్యాచురల్స్ నుంచి రాగానే ఫుల్గా వాన పడతా ఉంది. అట్లా జస్ట్ అట్లా ఎంటర్ అయ్యాము ఇంట్లోకి, ఫుల్గా వాన స్టార్ట్ అయిపోయింది.
ఇక రాగానే ఇక వెజిటబుల్స్ అవన్నీ తీసి ఇక ఆకలేస్తూ ఉందన్నమాట. 2:30 అవుతా ఉంది. రైస్ నానబెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ స్టవ్ మీద పెట్టేశాను. ఈరోజైతే మష్రూమ్స్ తెచ్చాను, బటన్ మష్రూమ్స్. ఇవి మోడ్రన్లో బాగున్నాయి, నీట్గా అనిపించినాయి, తీసుకున్నాను. ఇవి కూర్మాలోకి వేసుకుంటే బాగుంటాయి కదా. పూరి చేద్దాం అనుకుంటున్నా సాయంత్రం, చూస్తాను. పూరి చేస్తే కూర్మాలోకి వేస్తాను. ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను. అందరు ఏం చేస్తున్నారు? సండే ఈరోజు స్పెషల్స్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తారా మరి నాకు? చేయండి తప్పకుండా. నేనైతే ఈరోజు చెప్పాను కదా, నాన్ వెజ్ నేను తినను కాబట్టి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. అందులోనూ మా వారు ఊరెళ్ళారు, ఇక తెచ్చేవాళ్ళు లేరు. తెచ్చినా దాన్ని వాష్ చేయడం ఒక పెద్ద పని అనమాట. మామూలుగా అయితే మా తమ్ముడు తీసుకొస్తాడు, కానీ వాష్ చేయడం అదంతా తను చేయడం కష్టం. మా వారైతే కొంచెం జాగ్రత్తగా, అంటే పిల్లలు తింటారు కదా, కొంచెం కేర్ఫుల్గా వాష్ చేసి ఇస్తారనమాట. ఇక మా తమ్ముడికి అవన్నీ చెప్పడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే తెప్పించను. మా వారు వచ్చినాక తెప్పిస్తాను. అలానే సుజాత గారు, మీరు నన్ను, సారీ అండి ఏమనుకోవద్దు, మీరు నన్ను చికెన్ ఫ్రైతో బిర్యానీ అడిగారు కదా, అది చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత నుంచి అసలు ఎప్పుడు చూడు ఎవరు అంటే తెచ్చే టైంకి, నాన్ వెజ్ తెచ్చే టైంకి మా వారు ఉండట్లేరు. మధ్యలో నేను నాన్ వెజ్ కూడా మీకు వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది కదా, అసలు తెప్పించట్లేను అనమాట. ఇక ఊర్లో లేరు కాబట్టి ఏమనుకోవద్దండి. ఆ తర్వాత మధ్యలో వచ్చారు, కానీ ఇక నాకు అంత టైం లేదు చేయడానికి, అందుకనే డిలే చేశాను. ఈ మధ్యలో వీలైతే మా వారు వచ్చిన తర్వాత నేను తప్పకుండా ఆ రెసిపీని షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే వచ్చారు కానీ హడావుడిగా వెళ్ళిపోవడం ఇలా ఉండేసరికి నేను వాటిని వాష్ చేయించడం, మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా దాన్ని అంటే మ్యారినేట్ చేయడం అదంతా ఉంటుంది కదా, అదంతా తనే చేస్తారనమాట. అందుకని అది డిలే అయిపోయింది, ఏమనుకోవద్దు. తప్పకుండా మీరు అడిగినందుకు నేను చేసే స్టైల్ అంటే నా వర్షన్ నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. కేక్ చూసారా, ఇందా మీకు చూపించాను కేకు, బర్త్డే కేక్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగుందంటే అంత టేస్టీగా ఉంది. అందుకోసమే నేను ఈరోజు ఏం చేశానంటే మోడ్రన్లో ఇది మ్యాంగో ఎసెన్స్ కూడా తెచ్చాను. ఇది మనకి ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ కాదు, కానీ ఇది మిల్క్ షేక్లో మిక్స్ చేసుకునేది. అంటే మిల్క్ షేక్లో మిక్స్ చేసేదే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, మరి అలాంటప్పుడు కేక్లో మిక్స్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఆ ఉద్దేశంతో ఆలోచించి నేను ఇది తీసుకొచ్చాను. నార్మల్గా అయితే మనకి ఎసెన్స్ ఒకసారి చూపిస్తాను మీకు, ఇలా ఉంటాయి కదా. దీంట్లోనే నేను పైనాపిల్ ఫ్లేవర్ తెచ్చానండి. ఇలా ప్లెయిన్గా ఉంటుంది కదా, మీకు చెప్తున్నా, మోడ్రన్లో కానీ ఎక్కడైనా తీసుకున్నప్పుడు ఇట్లాంటి బాటిల్స్లో ఉంటాయి అన్నమాట. ఇదైతే మనకి ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. పైనాపిల్ ఫ్లేవర్ తీసుకోండి మీరు, పైనాపిల్ కేక్ చేయాలనుకున్నప్పుడు. దానిలో నేను పైనాపిల్ అను కొంచెం వెనిల్లా కూడా మిక్స్ చేశాను. అసలు ఎంత బాగుందో. ఆ తర్వాత కేక్ చేసిన తర్వాత ఇల్లంతా నీచు వాసన, అది మాత్రం తప్పదు, ఎందుకంటే ఎగ్స్ యూజ్ చేసాం కాబట్టి. ఆ బౌల్స్ అవి వాష్ చేసినప్పుడు షింకులో కొంచెం స్మెల్ అనిపించింది నాకైతే. అందుకనే నాకు కొంచెం తొందరగా కేక్స్ ఇవి ఎగ్స్తో చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. దానికంటే మనకి వెజ్ వెర్షన్ ఉంటుంది కదా పెరుగుతో, అదైతే బాగుంటుంది. కాకపోతే దీని టేస్ట్ వేరేలాగా ఉంటుంది అనమాట. మనకి బయట బేకరీస్ నుంచి తెచ్చుకొని పిల్లలకు పెట్టినట్టు ఉంటుంది, అలా ఉండాలి కాబట్టి నేను ఎగ్స్తోనే చేశాను మొన్న. ఈసారి అయితే చాక్లెట్ కేక్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే కోకో పౌడర్ కూడా తెచ్చాను. మొన్న తెచ్చాను కానీ అది ఎందుకో అంత మంచిగా అనిపించలేదండి, కొంచెం చేదుగా అనిపించింది నాకు. కేక్లో మిక్స్ చేసినా కూడా అంత బాగోలేదు, మరి ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. అందుకని ఆ డబ్బా తీసి పక్కన పడేసాను. అదే బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, బేకర్స్ అనే కంపెనీ అనమాట. మనకి బేకింగ్ పౌడర్ దొరికే కంపెనీనే, సేమ్ అదే కంపెనీ. ఇక ఈసారి మాత్రం నేను, ఇది కూడా బేకర్సే, కాకపోతే ఇది డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్. ఇదేంటంటే డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్, అంటే దీన్ని మనం పాలల్లో మిక్స్ చేసుకొని తాగేది. అంటే మరీ అంత హార్డ్గా ఉండదు అనమాట, చేదుగా ఉండదు. అందుకని నేను ఇది తీసుకున్నాను. హార్షెస్ చూద్దాం అనుకున్నాను, కోకో పౌడర్ ఉంటుంది కదా, అది చూద్దాం అనుకున్నాను కానీ నాకు అక్కడ కనిపించలేదు మోడ్రన్లో, అందుకని ఇది తీసుకున్నాను. అలానే ఒక స్పాచులా కూడా తీసుకొచ్చాను, అది కూడా చూపిస్తాను నేను మీకు. చెప్పాను కదా మోడ్రన్లో ఒక స్పాచులా కొనుక్కొచ్చానని చెప్పేసి. చూసారా, ఇది 135 రూపీస్ అలా పడిందండి. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. కానీ ఎందుకో ఈ స్పాచులాస్ మాత్రం ఇలా బెండ్ అవుతూ ఉన్నాయి, ఇదేంటో అర్థం కాలేదు మరి నాకు. అంటే ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఏమో మరి. నేను ఇది హీట్లో అయితే పెట్టలేదు, కానీ కేక్ మొన్న చేసేటప్పుడు వాడాను అనమాట. ఎలా ఉంటుందో చూసి ఇంకొకటి తెచ్చుకుందామని చెప్పి, ఎందుకంటే హ్యాండిల్ వుడ్తో వచ్చింది కదా, బాగుంది. అట్ ద సేమ్ టైం కొంచెం తక్కువ రేటు కూడా కదా, చూద్దాము. బాగుంది. అందులో ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ చూసినట్టయితే ఇది కొంచెం పెద్దగా ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి గ్రిప్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఊడిపోదు ఊరికే.
ఇవైతే ఇక్కడ మన మొగల్రాజపురం సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఒక మోడ్రన్ ఉంది కదా, దాంట్లో ఉన్నాయండి పైన. ఎవరైనా విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసి చూసుకోండి. ఇవైతే చాలా బాగున్నాయి, ఎందుకంటే వుడ్ వచ్చింది, తర్వాత ఇది సైడ్ కూడా బాగుంది, కొంచెం క్వాలిటీ కూడా మంచిగా ఉంది, పెద్దగా ఉంది. కేక్స్ అవి మిక్స్ చేయడానికి, అంటే మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ చేస్తూ ఉంటాం కదా, దానికైతే బాగుంది. అంటే మిక్స్ చేయడానికి త్వరగా మిక్స్ అయింది, చాలా బాగుంది. దీనిలో ఇంకో కలర్ కూడా ఉంది, బ్లూ కలర్. అంటే ఫస్ట్ ఒక్కటే తెచ్చాను, మొన్న చిన్న చిన్నవి తెచ్చానని చూపించాను కదా, అవి దాంట్లో పెడుతూ ఉంటే హీట్కి కలర్ అంతా కొంచెం షేడ్ అయినట్టు అనిపించింది. క్వాలిటీ బాగోలేదు కదా, ఎందుకులే అని చెప్పేసి అవి వాడట్లేను నేను. ఒక్కసారే యూజ్ చేసి చూశాను, అలాంటివి మళ్ళీ మనం వాడకూడదు కదా, అందుకని పక్కన పెట్టేశాను. ఎప్పుడన్నా ఏదైనా డిఐవైస్ చేస్తూ ఉంటాను కదా, వాటిల్లో వాడదాంలే మిక్స్ చేయడానికి అని చెప్పేసి ఉంచేసాను. ఇదైతే కుకింగ్ కోసం తెచ్చాను, బాగున్నట్టు అనిపించింది. ఇంకా దీన్ని నేను హీట్కి పెట్టలేదు, చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు రివ్యూ ఇస్తాను. ఎవరన్నా కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం కొనుక్కోండి, ఇప్పుడు కాదు, అప్పుడు నేను వితిన్ 2 డేస్లోనే మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇవి ప్రోడక్ట్స్ అయిపోతే దొరకవు కదా. మోడ్రన్లు అయితే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి మరి, కానీ కొంచెం బెటరే. హోమ్ సెంటర్ వీటిల్లో ఇంకా అంటే ఆఫర్స్ పెట్టినప్పుడు బాగుంటాయి, మామూలు టైంలో అయితే ఇంకా కాస్ట్లీగా ఉంటాయి, కానీ క్వాలిటీ బాగుంటాయి కొన్ని. సరే మరి నేనైతే ఇప్పుడు కుకింగ్ అంటే వంట చేసేసి మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడైతే నేను దొండకాయ చట్నీ చేస్తున్నాను. దొండకాయ టమాటో కాంబినేషను చాలా బాగుందండి. నేను ఇంతకుముందు ప్లెయిన్‌గా దొండకాయ చట్నీ చేసేదాన్ని, అంటే చింతపండు వేసి. ఈసారి అయితే టమాటోలు కూడా వేసి చేశాను, చాలా బాగుంది. ఆ రెసిపీని రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే మరి అన్ని రెసిపీలు ఇలాంటివి షేర్ చేశాననుకోండి బోర్ కొడుతుందేమో మీకు. ఆల్రెడీ నేను కాసేపు మీతో చాటింగ్ చేశాను కదా, కాసేపు మాట్లాడాను కదా. ఇప్పుడైతే నేను ఈ బెండకాయలని కడిగేసి తూడ్చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఈ బెండకాయలు ఏంటంటే మనం బయట ఉంచినా ముదిరిపోతాయి, అలానే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ముదిరిపోతాయి. అందుకని వీటిని నేను సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే వీటిని ఫ్రీజర్లో పెట్టేస్తాను. దీనివల్ల ఏంటంటే అవి కొంచెం ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ముదిరే అవకాశం అయితే ఉండదు. మనం వితిన్ ఈ 1 వీక్ 4-5 డేస్లో మనం వాడుకోవచ్చు అనమాట. అదే మీరు కట్ చేసి మామూలు ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి, అప్పుడు కూడా మీకు అవి ముదిరిపోతాయి ముక్కలు, నల్లబడిపోతాయి ముక్కలు అనమాట. అందుకని వీటిలో జిగురు వస్తుంది కదా, అందుకోసం నల్లగా కూడా అయిపోతాయి. ఇప్పుడైతే నేను చూసారు కదా, నేను కట్టర్తో కట్ చేయట్లేను, కానీ ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, పుచ్చులు ఉంటాయి. ఇక్కడ నేను స్పీడ్లో పెట్టాను కాబట్టి మీకు స్పీడ్గా కట్ చేసినట్టయితే అనిపించింది. అలానే ఇక్కడ చూసారా ఒక చిన్న బౌల్ కూడా పెట్టుకున్నాను. దానివల్ల ఏంటంటే ఏదన్నా వేస్ట్ అంటే పుచ్చులున్నా, లేకపోతే మనం ఆ తొడియాలు అవి తీస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఏదైనా పని చేసేటప్పుడు ఇలాంటి కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవుతే మనకి పని అనేది ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక నేను పుదీనా కూడా తెచ్చానండి. ఈ పుదీనా ఏంటంటే మనకి చట్నీస్లో, అలానే ఫ్రైడ్ రైస్లో వీటిల్లో బాగుంటుంది కదా. మనం కవర్లో పెట్టేసామనుకోండి త్వరగా నల్లబడిపోతుంది. అందుకని నేను ఇట్లా బాక్స్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ప్రతిసారి అలా చేయను, ఈరోజు కొంచెం టైం ఉంది సరే అని చెప్పేసి ఫ్రెష్గా కూడా ఉంది ఆకు, అందుకని కట్ చేసి పెట్టేశాను. అలానే పచ్చిమిరపకాయలు కూడా తొడాలు తీసి ఉంచుకున్నాను. పచ్చిమిరపకాయలు మాత్రం నేను ఎప్పుడు తొడాలు తీసే ఉంచుతాను, ఎందుకంటే అవి త్వరగా ఖరాబ్ అయిపోతాయి కాబట్టి. ఈరోజైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వ్లాగు నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.